జనసేన పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీ తగిన గుర్తింపును తప్పకుండా ఇస్తుందని నూతనంగా వేయనున్న కమిటీల నివేదికను పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కు త్వరలోనే అందజేస్తామని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం బైపాస్ రోడ్లో గల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో జనసేన పార్టీ పిఠాపురం పట్టణ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఆ పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5-మ్యాన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా 5-మ్యాన్ కమిటీ సభ్యులని ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఓదూరి కిశోర్, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ ఈ సమావేశాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ కార్యకర్తల నుండి అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా యు కొత్తపల్లి మండలం పాత ఇసుకపల్లి గ్రామంలో వైసీపీకి చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరారు. వీరికి 5-మ్యాన్ కమిటీ సభ్యులు జనసేన పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. అంటే వాళ్ళ కష్టపడ్డది లేకపోతే ఎలాగా వాళ్ళు పనిచేద్దాం అనుకుంటున్నారు, ఏదైనా పోటీ చేసే ఉద్దేశం ఉందా, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, మీ గ్రామంలో ఏమైనా అభివృద్ధి చేయాలా అనే ప్రతి ఒక్కటి కూడా గ్రామం నుంచి ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర నుంచి తీసుకుని వాళ్ళ నెంబర్స్తో సహా వాళ్ళకు ఉన్న ఒక గ్రోత్ ఏం కావాలి, ఎలా ఉండాలి అనే దాన్ని వాళ్ళ అభిప్రాయాలను కూడా సేకరించి మొత్తం ఈ రోజుతో పిఠాపురం రూరల్ మండల్, అలాగే గొల్లపురాలు రూరల్ మండలం, ఉప్పాడ కొత్తపల్లి మండలం, గొల్లపురాలు టౌన్ అండ్ పిఠాపురం టౌన్ ఈ రోజు ఆఖరి రోజుతో మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త నెంబర్ని స్వీకరించి ఎవరైనా ఈ కమిటీలో పాల్గొనడానికి మిస్ అయినా సరే వాళ్ళ నెంబర్లు కూడా పంపించమన్నాం. సో వాళ్ళ నెంబర్లు కూడా సేకరించడం జరిగింది. ఏ కమ్యూనికేషన్ అయినా సరే, పార్టీ నుంచి వచ్చే ఏ కమ్యూనికేషన్ అయినా సరే ప్రతి ఒక్క కార్యకర్తకి వెళ్ళి చేరాలన్నది అధినేత పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. అండ్ ప్రతి ఒక్కరిని కూడా ఆన్ ఫింగర్ టిప్స్ ఆయన కాంటాక్ట్ నెంబర్ లో ఉండేలాగా ప్రతి ఒక్కరి కాంటాక్ట్ నెంబర్ ని తీసుకోవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుని ఆయన దగ్గర ఉంచుకోవడం జరుగుతుంది. సో ఈ రోజుతో ఈ ఏర్పాటు చేసిన కమిటీ, ఈ ఈ కలెక్షన్ ఏర్పాటు చేసిన కమిటీ అంతా కూడా మొత్తం పూర్తి అయిపోయింది. సో త్వరలోనే మొత్తం ఈ తీసుకున్న డేటానంతా కూడా మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి నేను మొత్తం మా కమిటీ సభ్యులందరం కూడా వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. సో రానున్న రోజుల్లో ఈ ప్రతి ఒక్క కార్యకర్తని ఎలాగా బలపరిచేలాగా, మీన్స్ పార్టీకి ఎలాగ వర్క్ చేసేలాగా, లేకపోతే స్థానిక ఎన్నికల్లో ఎలాగ అకామిడేట్ చేసే విధంగా, నామినేటెడ్ పోస్టులు వస్తే ఎలా ఇచ్చే విధంగా, ఎవరు రికమెండేషన్స్ లేకుండా ప్రతి ఒక్క కష్టపడ్డ కార్యకర్తని ఆయనే గుర్తించి ప్రతి ఒక్కరికి లబ్ధి చెందేలాగా ఈ కమిటీ ఏర్పాటు చేయడం అండ్ దీనికి ముగించడం కూడా జరిగింది. సో ఇందులో మా బాబు గారు కానివ్వండి, లేకపోతే దొరబాబు గారు కానివ్వండి, కిషోర్, డాక్టర్ గారు అందరూ కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కరితోని మాట్లాడి వాళ్ళని కూడా మాట్లాడించి ఈ రోజుతో ఇది ఫినిష్ అయింది. సో త్వరలోనే పట్టుకెళ్ళి మధునాయకుడు పవన్ కళ్యాణ్